హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు పచ్చి కొబ్బరి టమాటాతో ఒక మంచి టేస్టీ అయిన పచ్చడి చేస్తున్నాను. దానికోసం ఒక ఫుల్ కొబ్బరికాయల నుంచి హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నాను. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. అలాగే మీడియం సైజు ఒక 3 టమాటాలు, ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నావి. ఇవి కారం తక్కువగా ఉన్నవి. మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. పచ్చిమిర్చి మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, 2 సగం సగం వేసి కూడా చేసుకోవచ్చు. ఇక రండి, లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత జీలకర్ర, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు, 1/2 టీ స్పూన్ అన్ని ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా చించి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి పూర్తిగా ఆప్షనల్. ఎండుమిర్చి వేయటం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, అందుకే నేను వేశాను. మీకు నచ్చకపోతే వేయకండి, స్కిప్ చేసేయండి. వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ కాస్త దూరగా వేగనివ్వాలి. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా చించి వేసుకోండి, లేకపోతే పైకి ఎగురుతాయి, పేలుతాయి. వీటిని కూడా పచ్చిమిర్చిని కాస్త వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, వీటిని కూడా వేసుకొని వీటిని కూడా కాస్త ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చితో పాటుగా. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ఇదే ప్యాన్ని పెట్టేసుకొని ఈ ప్యాన్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్లోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల టమాటా ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. అలాగే చాలా కొంచెం 1 ఇంచ్ అంతా చింతపండు, జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలను బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని పూర్తిగా మెత్తగా ఫైన్గా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. టమాటాస్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాము, ఇది ఒక 1/2 టీ స్పూను. తగ్గితే మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికించిన టమాటా కూడా చల్లారింది. దీన్ని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, వీటిని వేగనివ్వాలి. అలాగే 1 టీ స్పూను శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, వాటిని కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. పోపు అంతా చక్కగా వేగింది. ఇలా పోపు వేగిన తర్వాత పచ్చడిలోకి వేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయింది. వేడివేడి రైస్తో ఎంత బాగుంటుందంటే అసలు మాటలు లేవు, అసలు అంత బాగుంటుంది. వేడివేడి రైస్తోనే కాదు, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.